వంకాయ కారం పెట్టడానికి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పసుపు, జీలకర్ర. శనగపప్పు, జీలకర్ర, పసుపు ఇవి వేసుకొని ముందు వేగించుకోవాలి. వేసుకుంటే వేసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే. మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఈ మిరపకాయలు కారం సరిపోతాయని మీరు మిరియాలు వేసుకోండి. తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోండి. నేను 3 వేస్తున్నాను, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. వేసుకోండి. ఇలా పల్లీలో తీసుకోండి. నూనె, ఈ వంకాయ ముక్కలు నూనెలో వేసుకోండి. వేసుకొని ఒకసారి 4 పక్కలా కలుపుకోండి. 4 పక్కల కలిపితే నూనె కలుస్తుంది. 4 పక్కల నూనె అంటుకుంటుంది. దీనిపైన మూత పెట్టేసుకోండి, మగ్గుతూ ఉంటుంది. తర్వాత ముక్క మగ్గాక అప్పుడు మళ్ళీ మూత తీసుకోండి. అంతే. ఎంత ఉప్పు, ఇది వంకాయ కారం పెట్టడానికి పోపు ఇది వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు ఇవి వేసుకోవాలి. ఉప్పును, ఒక రవ్వ చింతపండు వేసుకోండి. తీసుకొని ఇంకొంచెం మెత్తగా కావాలంటే తీసుకోండి. ఇది సరిపోతుంది దానికి. కారం పెట్టి వంకాయ కూరలోకి ఇది చాలు. మరీ మెత్తగా అయితే పేస్ట్ అయిపోతుంది. ఇలా తీసుకోవాలి. తీసుకుని ఒక పళ్ళెలో పెట్టుకున్నాక వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పోపు అందులో వేసుకోవాలి. ఈ కారం, వంకాయ పెట్టిన కారం కూర ఇది వేసేసుకుంటే పైన కలుపుకుంటూ వంకాయ కారం పెట్టిన కూర తయారు. ఇంకా ముక్క మగ్గాలి. మగ్గాక కారం వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ముక్క మగ్గిన తర్వాత ఒక రవ్వ నూనె చొక్క వేసుకొని ఇలా 4 పక్కలా కలిపేసుకోండి. కొట్టింది ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి మగ్గి పెట్టుకోండి. ఆ కారం వేసాక ఒకసారి మగ్గాలి. మగ్గితే అప్పుడు రుచి వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాలు చాలు. కొట్టింది ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి మగ్గి పెట్టుకోండి. ఆ కారం వేసాక ఒకసారి మగ్గాలి. మగ్గితే అప్పుడు రుచి వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాలు చాలు. పైన కొంచెం ఇలాగా కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. అది వంకాయ కారం పెట్టిన కూర అలా చేసుకోండి. ఇట్లా వేసేసుకోండి ఒక కప్పులోకి. అదే వంకాయ కారం పెట్టిన కూర రెడీ.